మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెళ్లి కుదిరిందని ఎంతో ఆనందంగా హుషారుగా ఇంట్లో అడుగుపెట్టింది శశి. వచ్చావా మహాతల్లి, తెల్లారిందా నీకు, ఎక్కడ తగలడ్డావు నిన్నంతా అని మనిషి కనబట్టంతో రంకెలేసింది గిరిజ. గిరిజ గారు సడన్గా అలా పెద్దగా అరిచేసరికి ఉలిక్కిపడి తలెత్తింది శశి. ఇంట్లోనే అందరు సభ్యులు హాల్లోనే ఉన్నారు. ఆఖరికి పెద్ద పులి చంద్రహాస్ వర్మసారు కూడా నిప్పులు కురిపించే కళ్ళతో తనవైపే కాల్చేసేలా చూస్తున్నాడు. నిన్న నాకు సెలవు కావాలని పెద్ద మేడం సుందరమ్మ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని సెలవు పెట్టానండి అని కొంచెం భయపడుతూ అంది శశి. చూడండి ఎలా ఎదురు సమాధానం చెప్తుందో. అయినా ఈ మహాతల్లి నా మనవడికి ఏదో మందు పెట్టింది, అందుకనే ఈ అమ్మమ్మ దగ్గరికి కూడా రాలేదు వాడు నిన్న అని చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ నీలిగింది గిరిజ. ఆ మాటలకి శశి మనసు చివుక్కుమంది. చంద్రహాస్ సారు వాళ్ళ అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి ఒక 8 నెలల బాబు నిహాల్. అప్పటి నుండి ఆ బాబుని తన కొడుకులా పెంచుకుంటున్నారు చంద్రహాస్ సార్. శశిని ఒక 2 నెలల క్రితమే ఆ బాబుని చూసుకోవడానికి ఆయాగా పెట్టుకున్నారు. ఆర్థిక స్తోమత లేక ఇంటర్ వరకు చదువుకున్న శశికి ఇంతకంటే మంచి ఉద్యోగం దొరకదని తెలిసిన వాళ్ల ద్వారా ఈ పనిలో చేరింది. నిహాల్ని చూసిన మొట్టమొదటిసారే ఏదో తెలియని బంధం ఏర్పడింది ఆమెకు నిహాల్తో. శశి ఎంతో ప్రేమగా తన కన్న కొడుకులాగా చూసుకునేది నిహాల్ని. ఒక్కరోజు కూడా బాబుని విడిచి ఉండలేకపోయేది. కాబట్టి సెలవులు కూడా అస్సలు పెట్టేది కాదు. శశికి 20 ఏళ్లు నిండుతున్నాయి అని తన తల్లిదండ్రులు ఆమెకు త్వరగా పెళ్లి చేయాలని ఆశపడ్డారు. ఆ సందర్భంగానే నిన్న వచ్చిన మొదటి పెళ్లి సంబంధం అదే ఖాయమైంది. ఎందుకు అవ్వదు? నిండు జాబిల్లాంటి కాంతివంతమైన వదనం, అందాల రాశి, రూపవతి, గుణవతి, ఇంకా సాధుజీవి. గిరిజగారు సార్ వాళ్ల మేనత్త. ఆమె కూతుర్నే వాళ్ళ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. గిరిజగారు అలా మాట్లాడగానే కళ్ళల్లో గిర్రుని నీళ్ళు తిరిగాయి శశికి. అత్తా నువ్వాగు, సెలవు నీకే గాని నీ సెలవు కాదుగా, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు దాన్ని అని బేస్ వాయిస్లో పెద్దగా అడిగాడు చంద్రహాస్. రే నువ్వాగరా, తను నాకు అంతా చెప్పే లీవ్ తీసుకుందిరా. తనకి నిన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అందుకని సెల్ ఆఫ్ చేసి ఉంటుందిలే. దాంట్లో ఆ పిల్ల తప్పేముందిరా అని చంద్రహాస్ వాళ్ళ అమ్మ సుందరమ్మ అన్నారు. ఆవిడ మాటలు వినగానే చంద్రహాస్ కళ్ళు నిప్పులు కురిపించాయి. కోపంతో ఊగిపోతూ పెళ్లి చూపులు అయితే పెళ్లి కాదుగా, అయినా రోజంతా జరిగాయా అవి? పిల్లాడి కోసం ఫోన్ వస్తుందేమో అని ఆన్లో పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా అని అరిచాడు. ఆయన అట్లా అరిచేసరికి శశి తట్టుకోలేకపోయింది. ఎప్పుడు ఒక్క మాట కూడా అన్న వ్యక్తి ఇప్పుడు ఆమె వైపు అంత కోపంగా చూస్తూ అన్ని మాటలు అంటుంటే కళ్ళ నుండి నీళ్లు జారడానికి రెడీగా ఉన్నాయి. చేరిన 2 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు పెట్టని పిల్లరా, ఈ ఒక్కసారి పెడితే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు మీరిద్దరూ అని చిన్నగా మందలించింది సుందరమ్మ తన కొడుకుని గిరిజని. అయ్యో అయ్యో, ఈ ముదనష్టపు దాని వల్ల ఎప్పుడు ఏ మాట అన్ని మా వదిన ఈరోజు నన్ను నా మేనల్లుడిని అరుస్తుంది. రే ముందు దీన్ని పనిలో నుండి తీసేరా, ఇది మీ అమ్మకి కూడా మందు పెట్టి తన వశం చేసుకుని ఉంటుందేమో. అయినా వదిన, నిన్న జరిగిన విషయం నీకు తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడతావు అని ముసలి కన్నీరు కాచింది గిరిజ. ఒకరోజు సెలవు పెట్టిన దానికి వీళ్ళు ఇంత గొడవ చేసి తన్ని ఇన్ని అందాని మాటలు ఎందుకు అంటున్నారో అర్థం కాక తిరిగి మాట్లాడలేక తల వంచుకుని ఏడుస్తుంది శశి. శశి కన్నీరు చూసి నొసలు చిట్లించాడు చంద్రహాస్. నిన్న సాయంత్రం అంతా మున్నాకి ఫీవర్. నువ్వు ఉంటే వాడికి కాస్త బాగుంటుందని నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాము అందరం. కానీ రాణిగారు తమ సొంత పనిలో బాబుని మర్చిపోయేంత బిజీగా ఉంటారు. వారిని డిస్టర్బ్ చేయకూడదని మాకు తెలియదు. ఈసారి నుంచి ఏ పని అయినా సరే నీ ఫోన్ ఆన్లోనే ఉండాలి. మున్నా ఏడిస్తే ఎప్పుడైనా సరే నువ్వు పరుగున రావాలంతే, మైండ్ ఇట్ అని పెద్దగా అరిచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు చంద్రహాస్. బాబుకు బాగోలేదు అని వినగానే తల్లడిల్లిపోయింది శశి. పరుగున బాబు రూమ్ వైపు వెళ్ళి బాబుని ఎత్తుకుని ముద్దాడుతూ, మున్నా ఆయొచ్చిందిరక్కన్నా, సారీరా, నాకు తెలియదు, నాదే తప్పు. మా అమ్మ చెప్పిందని ఫోన్ ఆఫ్ చేశాను, క్షమించరా నాకన్నా, నా బంగారు. ఇంకెప్పుడు ఇలా చేయను, నా బంగారు తండ్రి కదా, ఇలా నన్ను భయపెట్టకురా. నువ్వు చాలా బలంగా ఆరోగ్యంగా ఉండాలి నాన్న, లేకపోతే నేను తట్టుకోలేను. నిన్నంతా నాకు నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు. నా మనసులో లేదు. అసలు ఏదో తెలియని ఆవేదన నన్ను అల్లకల్లోలం చేసింది. అది నీ పిలుపు అని నాకు అర్థం కాలేదు. ఎప్పుడు నాకు తెలియకుండా నీతో ఈ బంధం ఇంతగా బలపడిందోరా అని ఏడుస్తూనే మున్నానే హత్తుకుని ముద్దాడుతుంది శశి. అప్పుడే ఏదో ఫైల్ మర్చిపోయి అది తీసుకోవడానికి వెనక్కి వచ్చిన చంద్రహాస్ ఇదంతా రూమ్ బయట నుండి విన్నాడు. శశి అలా ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. శశి వచ్చినప్పటి నుండి తన మాట, తన నడవడిక, ప్రవర్తన, తన అనుకువ, ఆమెకి బాబు మీద ఉన్న ప్రేమ చూసి తనకు తెలియకుండానే తను శశిని ఇష్టపడ్డాడు. కొడుక్కి ఒంట్లో బాలేకపోతే తల్లి ఎక్కడో హాయిగా ఎలా ఉందని శశి మీద నిన్నంతా కోపం వచ్చింది చంద్రహాస్కి.
ఆమెకి పెళ్లి చూపులని తెలిసాక ఆ కోపం చెలరేగి కఠినంగా మాట్లాడాడు తనతో. కానీ ఇప్పుడు శశి మాటలు విన్నాక తనకు శశి మీద ఉన్న ఇష్టం మరింత ఎక్కువయ్యింది. తను ఇప్పుడు ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాడు. చంద్రహాస్ రూమ్లో ఫైల్ తీసుకుని సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శశిని చూశాక బాబుకు జ్వరం ఎగిరిపోయింది. శశితో నవ్వుతూ ఆడుకుంటూ ఆఖరికి అలసిపోయి రాత్రి త్వరగా నిద్రపోయాడు. శశి రూమ్లో బొమ్మలన్నీ సర్ది మున్నా నుదుటిపై ముద్దు పెట్టి బేబీ మానిటర్ ఆన్ చేసి హాల్లోకి వెళ్ళింది. పెద్దమ్మగారు, ఇక నేను ఇంటికి బయలుదేరుతాను, బాబు నిద్రపోతున్నాడు అని చెప్పింది. ఆగు తల్లి, పొద్దున జరిగింది మనసులో పెట్టుకోకమ్మా. బాబు మీద ప్రేమతో వాడు నీ మీద అలా అరిచాడు, అంతే. వాడి బదులు నేను క్షమాపణ చెప్తాను. కనీసం భోజనం చేసి వెళ్ళు. పొద్దుటి నుండి ఏమీ తినలేదు నువ్వు, అంది ఆవిడ. అంత పెద్ద మాటలు ఎందుకు అమ్మగారు? మీ దగ్గర కూడు కోసం పనిచేసేవాళ్ళం. నాకు క్షమాపణ మీరు అస్సలు చెప్పకూడదు. ఇవన్నీ నాకు అలవాటే, పర్వాలేదు. నాకు ఆకలిగా లేదండి, నేను బయలుదేరతాను అని ముభావంగా చెప్పి బయలుదేరింది శశి. శశికి అడ్డంగా వచ్చి నుంచున్నాడు చంద్రహాస్. నా మీద కోపం అన్న మీద ఎందుకు చూపిస్తావు? నీకు తినడానికి అన్నం కూడా పెట్టలేదని మమ్మల్ని అందరూ అనుకోవడానికా? లోపలికి వెళ్ళి అన్నం తినేసిరా, నేను దించుతాను నిన్ను అని సీరియస్గా చెప్పాడు. ఆయనకి మళ్ళీ ఎక్కడ కోపం పెరిగిపోతుందో అని భయపడి తలుపి వంటింట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తిన్నది శశి. ఎందుకురా ఆ పిల్లని అలా అరుస్తావు? చాలా మంచి పిల్లరా, ఇలా బాధ పెట్టకు దాన్ని, అంది సుందరమ్మ. నేను అలా గట్టిగా చెప్పకపోతే ఈ రోజంతా ఏమీ తినకుండా పస్తులుంటుందమ్మా బాధపడుతూ. అందుకనే. సరే, నువ్వు వెళ్ళి బాబు దగ్గర నిద్రపో, నేను తన్ని దిగబెట్టి వస్తాను అని వెళ్ళిపోతున్న శశి వైపు చూస్తూ అన్నాడు. చంద్రహాస్ కార్ స్టార్ట్ చేసి రోడ్డుపై నడుస్తున్న శశి పక్కన ఆపి, నేను దింపుతాను అని అన్నానుగా, ఏం నా మాట అంటే లెక్కలేదా? నీ పాటికి నువ్వు ఇలా రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నావు, కారు ఎక్కు అని విసుక్కున్నాడు. తన కోసం వెయిట్ చేయలేదు చెప్పినా అని కోపంతో. శశి టపీమని కారు ఎక్కి కూర్చుంది సైలెంట్గా. చంద్రహాస్ కూడా శశితో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు రాగానే కారు దిగి వెళ్తున్న శశిని పిలిచి, ఇంతకీ ఏమైంది నీ పెళ్లి చూపులు అని ఎదురుగా రోడ్డును చూస్తూ చూచాయిగా అడిగాడు చంద్రహాస్. ఇప్పుడు దీని గురించి ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక శశి బేలగా చూస్తూ, ఖాయమైంది సార్ అని చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. స్టీరింగ్ మీద ఉన్న చంద్రహాస్ చేతులు ఆ వార్త వినగానే అప్రయత్నంగా బిగుసుకున్నాయి. ఇంట్లోకి వెళ్తున్న శశిని చూస్తూ, నువ్వు నాకే సొంతం శశి, నిన్ను వేరే వాళ్ళకి వదిలేసే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుని ఫోర్స్గా కారు రివర్స్ చేసి వెళ్ళిపోయాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. శశి రోజు పనికి వెళ్తుంది. బాబును ఆడించుకుని లాలించి అన్నం పెట్టి స్నానం పోసి నిద్రపుచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు. ఇది వరకటి వసపెట్టలా లేదు. తన నవ్వులు మాటలు అన్నీ మున్నాకే సొంతం చేసింది. ఆమె ప్రవర్తనకి సుందరమ్మతో పాటు గిరిజ కూడా కొంచెం బాధపడింది. ఏం మాయరోగం వచ్చింది దీనికి, ఇలా ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తుంది అంది గిరిజ ఒకరోజు సుందరమ్మతో. మీ చేసిన నిర్వాకమే, మందు పెట్టింది అది ఇది అని అనరాని మాటలు అన్నారు ఆ పిల్లని. దాని మనసు నొచ్చుకునేలా చేశారు. ఇప్పుడు అది మాట్లాడటం లేదని నన్నడిగి ఏం లాభం, అంది సుందరమ్మ విసురుగా. ఏదో బాబుకి జ్వరం అన్న బాధలో అన్నాను వదినా, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను. ఆవేశంలో అలా చేశాను గాని అదంటే నాకు కూడా ఇష్టమే. బాబుని ప్రాణంలో చూసుకుంటుంది వచ్చినప్పటి నుండి. ఇప్పుడేం చేయమంటావో చెప్పు, అంది గిరిజ. పనివాళ్ళు కూడా మనుషులేనే, వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. అయినా అది చాలా మంచి పిల్ల. నువ్వు వెళ్ళి ఏంట్రా చేసి కబుర్లు అను, మళ్ళీ ఇదివరకటి వసపెట్టలా నాన్ స్టాప్గా కబుర్లు చెప్తుంది అన్నారు సుందరమ్మ గారు. అవును వదినా, నువ్వు కూడా రా, అంది గిరిజ. సరే అని వాళ్ళు మున్నా ఉన్న రూంలోకి వెళ్ళగా అక్కడ శశి విపరీతంగా ఏడుస్తూ మున్నాను ముద్దాడుతూ హత్తుకుని కుమిలిపోవడం చూశారు ఇద్దరు ఆశ్చర్యంగా. ఏంటే, ఏమైంది అలా ఏడుస్తున్నావు? బాబు దడుచుకుంటాడు, అంది సుందరమ్మ బాబుని తీసుకోవడానికి చూస్తూ. కానీ శశి బాబుని ఇవ్వకుండా అమ్మగారు అని ఇంకా పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ సౌండ్కి చంద్రహాస్ అక్కడికి చేరుకుంటాడు. ఏమైందా అని కంగారుగా. ఏంటే, ఏడవకుండా చెప్పు, ముందు ఏం జరిగిందో అని అడుగుతారు సుందరమ్మ. మా అత్తగారు వాళ్ళు ఇంకో 2 రోజుల్లో పెళ్లి పనులు మొదలవుతాయి, ఇంకా పని మానేయమని కబురు పంపారమ్మా అని ఏడుస్తుంది. ఓస్, దానికే ఇలా ఏడుస్తున్నావా? మళ్ళీ లీవ్ పెడితే మేము ఎక్కడ అరుస్తామని భయపడుతున్నావా? మేము ఈసారి అలా అరవములేవే. పెళ్ళికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సెలవులు పెట్టుకో, నెమ్మదిగా పనిలోకి వద్దులే అని సర్ది చెప్పారు గిరిజగారు. శశి ఇంకా ఏడుపు ఎక్కువ చేస్తూ, అది కాదమ్మా, వాళ్ళు ఇక నన్ను పెళ్లి తర్వాత పని మానేయమని అంటున్నారు. ఇంకా ఈ రోజుతో మున్నాకి నాకు ఈ బంధం తీరిపోతుందేమో. నేను మున్నాని వదిలే ఉండలేనమ్మా. ఇకపై వీడి చిరుదరహాసం వదనము నేను చూడలేను. వీడితో ఆడుకోలేను, వీడిని నిద్రపుచ్చలేను, వీడిని హత్తుకోలేను. నా ఒడిలో వీడిని కూర్చోబెట్టుకుని మేము కబుర్లు చెప్పుకోలేము. మున్నాని వదిలి శాశ్వతంగా వాడికి దూరమైపోవాలి అంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది అని శోకపర్యంతమవుతుంది శశి.
శశిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న చంద్రహాస్ ఆమె శోకాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. శశి కోసం కొన్న ఒక వస్తువు తన జేబులోనే ఉంది పొద్దుటి నుండి. దాన్ని ఎందుకో బీరువాలో పెట్టలేకపోయాడు ఉదయం నుండి. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది తనకి. మున్నా రూంలోకి ఫోర్స్గా వచ్చి తన జేబులో ఉన్న వస్తువుని తీసి బాబుని హత్తుకుని ఏడుస్తున్న శశి మెడలో కట్టేశాడు. చంద్రహాస్ శశి మెడలో 3 ముళ్ళు వేస్తుంటే చూసి నిర్ఘాంతపోయారు సుందరమ్మ, గిరిజ. శశి తన కళ్ళకి అడ్డుగా ఉన్న నీటి పొరల నుండి దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇదంతా తన భ్రమేమో అని కళ్ళు తుడుచుకుని మళ్ళీ మళ్ళీ చూసింది. ఇంకా తన మెడలో తాళి అలాగే ఉంది. ఏంటి మీరు చేసిన పని బాబుగారు అని నిలదీసింది. బాబు కోసం తన మెడలో తాళి కట్టి తనని ఒక వస్తువుగా చూస్తున్నాడు అని అనుకుంది. చంద్రహాస్ సైలెంట్గా, అమ్మా, ఇక నుండి శశి నీ చిన్న కోళ్ళు, నా భార్య, మిగతా విషయాలన్నీ నువ్వే చూసుకో అని వెళ్ళిపోయాడు. సుందరమ్మ గారు, గిరిజ ఇంట్లో వాళ్లతోనూ శశి వాళ్ళ అమ్మా నాన్న వాళ్లతోనూ మాట్లాడి ఒప్పించారు. 2 రోజుల తర్వాత పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధువులందరికీ శశిని పరిచయం చేద్దాము, వాళ్ళ చిన్న కోళ్లగా అని ఇంట్లో వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. జరిగిన దానికి ఇంకా షాక్లోనే బాబుని నిద్రపుచ్చింది శశి. శశిని రెడీ చేసి పాల గ్లాసుతో చంద్రహాస్ రూంలోకి పంపారు వాళ్ళు. శశి లోపలికి వెళ్ళి కళ్ళ నిండా నీళ్లతో అలాగే నుంచుంది. చంద్రహాస్ చిరునవ్వుతో తన దగ్గరకు వచ్చి, నిన్ను పెళ్లి చేసుకుంది మున్నా కోసం మాత్రమే కాదు, కొంచెం తలెత్తి నా కళ్ళల్లోకి చూడు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అన్నాడు లాలనగా. తల ఎత్తిన శశికి చంద్రహాస్ కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ కనిపించగా ఆనందపడింది. అయినా ఎక్కడో చిన్న సంశయం. ఐ లవ్ యూ శశి, నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కట్టడం తప్పే, దానికి నన్ను క్షమించు. కానీ నువ్వు దూరం అయిపోతున్నావు అన్న బాధని భరించలేక అలా చేశాను. నిన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అన్న మాటలు కూడా విని తట్టుకోలేకపోయాను. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని ఆందోళన పడిపోయాను ఈ 4 రోజులు. నన్ను మన్నించి నేను కట్టిన ఈ తాళిని స్వీకరించి నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా? నిన్ను జీవితాంతా నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, నా హృదయరాన్లా చేసుకుంటాను అన్నాడు చంద్రహాస్ ఆరాధనగా శశి వైపు చూస్తూ. ఆ మాటలకి శశి చంద్రహాస్ కౌగిల్లో ఆనందంగా కరిగిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.